రామాయణ రహస్యజ్ఞం రమ్యవాక్య విశారదం అనంతగుణ సంఘాతం అపలార్యమహం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమచ్ఛాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయయవస్తు భూయః. ఈ రోజు మన వ్రతంలో 27వ రోజులో ప్రవేశించాం. ఇవాళ 27వ పాశురం యొక్క అర్థ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం నిన్నటి రోజు పాశురంలో పిల్లలు మాకు శంఖాలు కావాలి, పరలు కావాలి అని అడిగారు. శంఖములు అంటే శంఖమైతే ఆయన తన పాంచజన్యము అనేటటువంటి శంఖాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డా. శంఖములు అంటే పాంచజన్యముతో పోలినటువంటి శంఖములు మరి ఏవి ఉండవు కనుక ఎక్కడి నుంచి తీసుకురావడం అని ఆలోచిస్తున్నట్ట స్వామి. ఆలోచిస్తూ ఉంటే ఆయనకి తోచింది, ఒక 3 శంఖములు ఉన్నాయిలే, ఆ 3 శంఖములను వీళ్ళకి ఇద్దాము అనుకున్నాడు. ఎప్పుట ఒకటి తన పాంచజన్యము, రెండవది కృష్ణ పరమాత్మగా అడవులలోకి ఆ పశువులను మేపుకొని వెళ్ళినప్పుడు తప్పిపోయినటువంటి ఆ పశువులను మళ్లీ వెనక్కి పిలవడానికి తన ఊదేటటువంటి ఒక శంఖమున్నదే, ఆ శంఖాన్ని ఇద్దాము అనుకున్నాడు. మూడవది మన దేవాలయంలో వేయించేసినటువంటి అచ్చామూర్తి సన్నిధిలో కైంకర్యం చేయడానికి సమయం ఆసన్నమైంది అని చెప్పి తెలియచేసేటటువంటి ధ్వని చేసేటటువంటి ఒక శంఖమున్నది, ఆ శంఖాన్ని ఇద్దాం అని 3 శంఖాలున్నాయి, మరి ఇంతకన్నా నేను శంఖాలు ఇవ్వదలిచినవి లేవు అని తన సిద్ధపడ్డాట శంఖాలు ఇవ్వడానికి. వీరు మాకు పరలు కావాలి అని అడిగారు. పరలు అని బహువచనం వాడారు కనుక నేను త్రివిక్రమావతారంగా ఉన్నప్పుడు ఆ త్రివిక్రమావతారంలో నా చుట్టూ జాంబవంతుడు ప్రదక్షిణం చేసి ఆనాడు చేసినటువంటి పర అనే వాయిద్యం ఉందే, దాన్ని ఒక దాన్ని మీకు ఇస్తాను. రావణ వధానంతరం మళ్లీ జాంబవంతుడే చేసినటువంటి ఆ పరనొక దాన్ని మీకు ఇస్తాను. అది కాక కృష్ణుడిగా నేను ఈ ధ్వనిని చేస్తూ అంటే నృత్యం కుంభ నృత్యం చేస్తున్నప్పుడు వాడేటటువంటి పరనిస్తాను, 3 పరల్నిస్తాను అన్నట్ట స్వామి. ఈ పర అంటే పారతంత్రియ జ్ఞానము అని చెప్పుకున్నాం కనుక ఈ పారతంత్రియ జ్ఞానం అనేది అవతల బలి చక్రవర్తి దగ్గర తన దివ్యత్వాన్ని చూపించి ఆయనకి తెలియచేసేట. రావణాసురుని దగ్గర అసలు దివ్యత్వం అనేదే లేకుండా పూర్తిగా మనుష్యుడిగా ఉండి పారతంత్ర్యాన్ని కలిగించేట, ఆయనకి ఆయన యొక్క అహంకారాన్ని పోగొట్టేట. ఇంకా 3వ అవతారం కృష్ణుడిగా వచ్చి తన పాంచజన్యాన్ని తన ఈ పరని వాయించి అగ్నులైన వారిని అందరినీ కూడా వారికి ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టేట కనుక అహంకారాన్ని పోగొట్టినటువంటి 3 అవతారాల్లో మనకి జరిగేటువంటి పరలను ఇస్తాను అన్నాడు. ఇంకా మాకు ఒక జెండా కావాలి, ఒక చాందిని కావాలన్నారు. వెంటనే గరుత్మంతుడు ఆయన దగ్గర ఉన్నటువంటి అనంతుడిని కూడా ఇచ్చేసేట వీళ్ళకి. ఇంకా మాకు ఒకటి కావాలయా, ఏం కావాలి అంటే లక్ష్మీదేవి వచ్చేసింది, ఆ నిత్యసూరులందరూ వచ్చేశారు, ఆళ్వార్లు వచ్చేశారు తమతో కూడి ఉన్నవారు. ఇప్పుడు మాకు మరొక్కటి కావాలయా అని ప్రార్థిస్తున్నారు ఈ రోజు పాశురంలో. కూడారై వెల్లుం షేర్ గోవిందా ఉందన్నై పాడి పరైగండు యాం పెరు సమ్మానం నాడు పుగషుం పరిశినాల్ నన్రాగ சூடகமே தோள்வலையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையப்பல்கலனம் யாம் அணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூட நெய் பெய்து முழங்கை வசுவாரம் కూడిఇருந்து కుళిందు ఏదో రెంబావాయ్ అన్నారు. ఆయన మాకు మరొక పదార్థం కావాలి. ఏమా పదార్థం అంటే పాలలో అన్నము వేసి ఆ అన్నము పాలు కూడా ములిగేలా నెయ్యి దానిలో పోసి ఆ నెయ్యిని మనమందరము కలిసి కూడి నీతో మేము కూడి ఉండి అది భుజిస్తూ ఉంటే ఆ భుజించినప్పుడు ఆ పదార్థము మోచేతి కిందకి పారేలాగు నెయ్యి పోయబడినటువంటి పదార్థం ఏదుందో ఆ పదార్థాన్ని మేము నీతో కలిసి అనుభవించాలయా అని ప్రార్థిస్తున్నారు. ఈ రోజు పాశురానికి ప్రారంభం కూడారై అనేటటువంటి పదంతో ప్రారంభమైంది కనుక ఈ రోజు పాశురానికి ఆ పదార్థానికి కూడా ప్రసాదానికి చేసేదానికి కూడారై ప్రసాదం అంటారు. ఈ రోజు నుంచి మన వారు ఇప్పటిదాకా ఏవేవో నామాలని స్మరించారు తప్ప నారాయణ అన్నారు, ఆ పాల్కడిల్లో శేషసేనవాస అన్నారు, ఇంకా త్రివిక్రమావతారాన్ని స్మరించారు,
అన్ని రకాలైనటువంటి మిగతా అవతారాలన్నిటినీ కూడా స్మరించారు. కానీ తమ కోసమని ఈ లోకంలో అవతరించినటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క కృత్యం చేత గోపాలకులను గోవులను కాపాడి పేరు తెచ్చుకున్నటువంటి గోవింద నామస్మరణం ఇప్పటిదాకా చెయ్యలేదట. ఈ రోజు నుంచి గోవింద 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 అనేటటువంటిది 3 పాసురాల్లో వరుసగా మనకి కనిపిస్తుంది. కనుక ఇప్పుడు కూడారై అంటే కూడని వారు అని అర్థం. కూడని వారెవరు? వాళ్ళందరినీ కూడా వెల్లుం షేర్ జయించేటటువంటి స్వభావం కలిగినటువంటి గోవింద అన్నారు. ఎవరుట కూడని వారు అంటే కూడినవారు కూడని వారు అని చెప్పి ఈ కూడారై 4 విధాలుగా ఉంటారంటే కూడని వారు 4 రకాలుగా ఉంటారట. ఎవరు కూడని వారు? మహాభక్తులైన వారు. స్వామితో మేము కాని చేరితే ఆయనకి ఎక్కడ అవజ్యం కలుగుతుందో, మేమింత నీచులము కదా అని అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసోభూ అనేటటువంటి అన్ని చెడ్డ లక్షణాలు కలిగిన వాళ్ళం కదా మేము స్వామితో చేరితే స్వామికి ఎక్కడ మాలిన్యం అంటుతుందో అని భయపడి ఆయనకి దూరం అయిపోతారట భక్తులైన వారు. ఇంకా మంచి ప్రేమ కలిగిన వారట ప్రణయ రోషం చేత ఆయన నుంచి విడిపడతారట. ప్రణయ రోషంతో వేరే మనకి నమ్మాళ్ళవారు వారి యొక్క తిరువాయుముషి అనే గ్రంథంలో ప్రేయసి స్వామితో ఆయన విశ్లేషాన్ని భరించలేక బాధపడుతూ ఉంటే ఆమెను మళ్లీ దగ్గరికి చేర్చుకోవాలని స్వామి దగ్గరికి వచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆట వస్తువులను తను తీసుకుంటే, పో నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు వద్దు, నన్ను ఇంతసేపు వదిలేసావా, నాది ఇచ్చే నా ఆట వస్తువులు నాకు అని అడుగుతుంది. కనుక అలాగ ప్రణయ రోషంతో ఆయనకి దూరం అవుతారట ప్రేమికులైన వారు. ఇంకా తటస్థులున్నారే, తటస్థులైన వారు ఆయనతో మనకేమి సంబంధం, మనం ఆయన ఆయన అని వేరుగా ఆయన గురించి పట్టించుకోకుండా తమ జీవితమే తమది అని జీవితాన్ని గడుపుతారట వారు. ఇంకా 4వ వారు విరోధులు, అంటే వీరు విముఖులు, వీరికి స్వామి విషయం పొడగెట్టదు. అలాంటి వారు ఉన్నారే, వాళ్ళు ద్వేషంతో స్వామికి దూరం అవుతారట వారు. ఇలా 4 రకాల వాళ్ళు ఉంటారయ్యా. ఈ 4 రకాలైన వారిని కూడా జయించేటటువంటి స్వభావం కలిగిన వాడా అన్నారు. కూడారై వెల్లుం షేర్. ఎలా జయిస్తాడు? ఎవరైతే మహాభక్తులైన వారు ఉన్నారో వారికి తన యొక్క సౌశీల్యము మొదలైన గుణములు చూపించి వారిని తన వశం చేసుకుంటాట. స్వామి తన వైపు తిప్పుకుంటాట. ప్రేమ కలిగినటువంటి వారు ప్రణయ రోషంతో దూరమైతే తన వారు చుట్టూ సంచరించి వారి యొక్క కళ్ళ యొక్క సౌందర్యాన్ని తను అనుభవిస్తూ తన మీద వారి దృష్టి పడేలా చేసి తన యొక్క ప్రేమని వారికి వ్యక్తం చేసి వారిని తన వైపు మళ్లించుకుంటాట. ప్రేమతో ప్రణయ రోషంతో దూరమైన వారిని. ఇంకా తటస్థులుగా ఉన్నవారిని, వారి వెనకాతలే ఉండి వారు ఎవరి విషయంలో ప్రార్థన చేస్తున్నారో వారి ద్వారా వారికి కావలసినటువంటి ఫలితాలన్నింటినీ ఇప్పించి వారికన్నా తనకున్నటువంటి ఔన్నత్యాన్ని వాళ్ళకి తెలిసేలా చేసి వెనక్కి వాళ్ళని మళ్లించుకుంటాట. ఇంకా విరోధులను వారిని తన యొక్క పరాక్రమంతో ఓడించి తన వశం చేసుకుంటాట. ఇలాగూ విముఖులైన వారందరినీ కూడా నీ దగ్గరకు చేర్చుకునేటటువంటి స్వభావం కలిగిన వాడివి కదా అనుభవం కూడారే వెల్లుం షేర్. కానీ మేము అలాంటి వాళ్ళం కామి, మేము ఎలాంటి వాళ్ళము, నువ్వే కావాలి అని నీ దగ్గరికి వచ్చి చేరినటువంటి వాళ్ళం. ఇలా చేరినటువంటి మమ్మల్ని కూడా ఎడం చేస్తావా స్వామి? కనుక ఆ కూడని వారిని జయించేటటువంటి స్వభావం కలిగిన వాడివి నువ్వు. మేము కావాలని కోరి నీ దగ్గరికి వచ్చిన వారము కనుక మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆయన్ని నాడు గోవిందా అన్నట్ట. గోవిందా అంటే ఆనాడు గోవుల్ని కాపాడి అవి కాపాడమని ప్రార్థించడానికి కూడా వాటికి జ్ఞానం లేనటువంటి ఆ గోవుల్ని కాపాడేవే, ఆనాడు ఇంద్రుని యొక్క గర్వభంగాన్ని చేసేవే, చేసి ఆ సురభి అనేటటువంటి ఆ గోవు యొక్క క్షీరముతోటి అభిషేకం చేయించుకొని గోవులను రక్షించిన వాడాను గోవిందా అని ఆ నామాన్ని ఇన్నాళ్ళు పలకకుండా ఈనాడు పలుకుతున్నాం స్వామి. ఉందన్నై పాడి అలాంటి నామ సంకీర్తన నామాలను మేము స్మరించి ఏం చేస్తున్నాం? పరైకొండు. ఈ పరా అనే వాయిద్యాన్ని పొందడానికి వచ్చామయ్యా. నిన్ననేమన్నారు? పరా అనే కావాలి, ఇంకా అన్ని కావాలి, ఎన్నో వస్తువులు చెప్పారు. ఇవాళ మరికొన్ని వస్తువులు చెప్తున్నారట. అవి బయటకి వ్రతానికి కావలసినవి, ఇవి తమకి అలంకారానికి కావలసినటువంటి వస్తువులను ఈ రోజు చెప్తున్నారు. మాకేం కావాలి? ఈ పరా అనే వాయిద్యం మేము పొందగానే, అంటే మా వ్రతానికి కావలసినటువంటి ఆ ఉపయోగపడేటటువంటి ఆ వస్తువును ఇవ్వగానే మేము యాం పెరు సమ్మానం. ఎలాగో నాడు పుగశం పరిశనాల్ నన్రాగా
లోకమంతా కూడా కీర్తించేలాగా మాకు ఒక పెద్ద సన్మానం చెయ్యాలయ్యా అన్నారు. కామండి వీరు పరమాత్మే కావాలని వచ్చిన వారు, మరి ఏది కోరుకోకూడదు కదా. అలాంటి వారు ఇంత పెద్ద సన్మానం కావాలంటున్నారే ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మని కాని ఆశ్రయిస్తే దుర్లభమైనటువంటి వస్తువు కూడా మనకి ప్రాప్తమవుతుంది అని తెలియడానికి వీలుగా లోకమంతా కూడా మేము పొందినటువంటి ఫలితాన్ని చూసి ఆనందించి వారు కూడా నీ వైపు ప్రవర్తించేలా చెయ్యడానికి ఉపయోగపడేలా ఒక పెద్ద సన్మానం మాకు చెయ్యి స్వామి అన్నారు. అని ఇక్కడ మాకు పెద్ద సన్మానము కావాలి, అది పరా అనే వాయిద్యాన్ని మాకు ఇవ్వాలి. ఈ పరా అనే వాయిద్యం మమ్మల్ని పెద్దలు నిన్ను చేరడానికి అనుగ్రహించారు కనుక వారికి కావలసినటువంటి వర్షం పడ్డానికి ఉపయోగపడేటటువంటి ఒక వాయిద్యం కావాలి. అంత మాత్రమే కాక మాకు ఒక పెద్ద సన్మానం చెయ్యాలి అన్నారు. సన్మానము అనగానే ఒక్కసారి రామచంద్ర ప్రభు ఆనాడు సీతమ్మకి చేసినటువంటి సన్మానం గుర్తుకు రావాలట. ఏం చేశాడు? దశరథ మహారాజు గారు రామచంద్ర ప్రభువుని తీసుకురమ్మని సుమంత్రుని పంపిస్తే ఆ సుమంత్రుడు పిలుపు మేర రామచంద్ర ప్రభు వెళ్ళడానికి సిద్ధపడితే ఆమె ఆ ద్వారము దాకా వచ్చిందట. ద్వారము దాకా వస్తే ఆ ద్వారము దాటి ఆయన వెళ్లే దగ్గర దాకా రాకూడదట. భార్య ఎప్పుడు కూడా భర్త బయటికి వెళ్ళినప్పుడు ఆ ద్వారము దాకా వచ్చి ఆగిపోవాలి తప్ప కొసదాకా రాకూడదన్నది సిద్ధాంతం. కనుక అలాగా అక్కడ ఆగితే ఆమెను మరి ముందరికి కాలు పెట్టవద్దమ్మా, రావద్దు అని తన మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసంటే మాలని తీసి ఆ సీత మెడలో వేసి ఆగు అని ఒక్కసారి ఆమె పాదముల వైపు తన చెయ్యి చూపించి ఆనా అని చెప్పి ఆపాడయ్యా. ఆనాడు సీతమ్మ పొందిన సన్మానమేమో అలాంటి సన్మానం మాకు కావాలి నాయన ఈరోజు అన్నారు. ఇంకా అది పెద్ద సన్మానం అవ్వాలి. అంటే నువ్వు చేసే సన్మానం కాదు, నువ్వు ఇచ్చేది కాదు, అది నీలాదేవి ద్వారా మేము పొందాలి. ఎలాగైతే హనుమ రామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేకమైన తర్వాత ఇంద్రుడు ఒక మాలని పంపిస్తే ఆ మాలని సీతమ్మ మెళ్ళలో వేస్తే ఆమె పట్టుకున్న మాలని ఎవరికి వెయ్యాలి అని అలా రామచంద్ర ప్రభు వైపు వానర్ల వైపు చూస్తూ ఉంటే ప్రదేహి శుభగేహారం ఎస్య తుష్టాశిభామిని అంటాడు. ప్రదేహి ఇచ్చేయి, ఎవరికి ఇవ్వాలి? శుభగే, నీ సౌభాగ్యానికి కారణం ఎవడో, ఎవరికైతే వీర్యము పరాక్రమము ఉన్నాయో వాడికి ఇచ్చే అనగానే హనుమల్లో వేసిందే. అలాగూ నీలాదేవి చేత మాకు సన్మానం చేయించు స్వామి, అది మాకు పెద్ద సన్మానము అన్నారట. నీలాదేవి చేత మాకు సన్మానం చేయించు స్వామి, అది మాకు పెద్ద సన్మానము అన్నారట. ఇంకా మాకు కావాలి, ఏం కావాలి? చూడగమే అంటే చేతికి గాజులు కావాలి, భుజానికి భుజకీర్తులు కావాలి, ఇంకా చెవికి కింద భాగానికి పెట్టుకునేటటువంటి దుద్దులు కావాలి, పై భాగానికి పెట్టుకునే కర్ణపూలు కావాలి, మా పాదాలకి ఆభరణం కావాలి. ఇవన్నీ కూడా మాకు కావాలి స్వామి. అది అయిన తర్వాత మాకు వస్త్రాలు కావాలి. అది అయిన తర్వాత ఒక పదార్థాన్ని నీతో కూడి ఉండి మేము పుచ్చుకోవాలి, ఆనందాన్ని పొందాలి అన్నారు. ఏమిటి వరసక్రమం అంటే మొట్టమొదటి చేతికి గాజులు చూపించారు. ఎప్పుడైనా వివాహం అయినప్పుడు పురుషుడు స్త్రీ ఆ మధ్యలో ఉన్నటువంటి అడ్డుకి తెరకి అవతల యువతల ఉంటే తండ్రి అయిన వాడు దగ్గరుండి ఆడపిల్ల యొక్క చేతిని తీసి మగపిల్లని యొక్క చేతిలో పెడితే మొట్టమొదట పురుషుని యొక్క నేత్రము చూసేది స్త్రీ యొక్క చేతిని కనుక ఆ చేతికి మాకు ఆభరణము కావాలా అని కోరారట. అంటే పురుషుడు అంటే పరమాత్మ, స్త్రీ అంటే ఈ జీవులందరూ కనుక జీవులందరూ స్వామి యొక్క ఎక్కడో మనం ఈ లోకంలో పడి ఉంటే మనమందరం ఏమంటాం? స్వామిని యొక్క ఆలంబనం కావాలంటే మొట్టమొదటి కనిపించేది స్వామికి మన హస్తమే కనుక ఆ హస్తాన్ని పట్టుకొని మన మీదకి లాగుతాడు కనుక ఈ హస్తానికి ఆభరణము కావాలి. ఇంకా వివాహం అయిన తర్వాత తెర తొలగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఆసనం మీద కూర్చుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఒకరి భుజములు ఒకరికి తగులుతూ ఉంటాయి. ఆ భుజములు తగిలేటటువంటి భాగము కనుక ఆ స్పర్శ యొక్క సుఖాన్ని అనుభవించేది కనుక ఆ భుజములకు కీర్తులు కావాలంటే దానికి ఆభరణములు కావాలి అన్నట్టు. రెండవది అంటే కర్మ ఆచరణము చేసేటప్పుడు ఆ పురుషుడే చేసిన పక్కన స్త్రీ ఉండి ఆయనకు కావలసినవన్నీ పరికరములు అందిస్తూ ఉంటుంది కనుక అలాంటి కర్మాచరణము మేము నీ యొక్క అనుగ్రహ విశేషము వల్ల చేసేలాగు మాకు దాని మీద కర్తృత్వము లేకుండా ఉండేలాగు అనుగ్రహించు స్వామి అని ప్రార్థించారు. రెండవది. ఇంకా మూడవది చెవికి దుద్దులు కావాలట, పైన కర్ణపూలు కావాలట. దుద్దులు అంటే సౌభాగ్యానికి సూచకము. ఎప్పుడైనా చేతికి గాజులు చెవికి దుద్దులు ఉంటే ఆమె పునిస్త్రీ అని లెక్క కనుక అలాంటి దుద్దులు కావాలంటే మాకు స్వస్వరూప జ్ఞానం కావాలి.
మేము నీకే చెందిన వారము తప్ప ఇతరులకు చెందిన వారము కాము అనేటటువంటి జ్ఞానం కలగాలి అని కింద దాన్ని చూపించారు. మీదని కర్ణపూలు. ఇద్దరూ కలిసి ఒక ఆనందాన్ని అనుభవించిన తర్వాత శయ్య మీద కలిసి పడుకున్నప్పుడు ఆమె కాస్తంత సిగ్గుపడుతూ ఉంటే కర్ణపూల వైపు తన దృష్టిని పెట్టి తన దాన్ని చుంబించి ఆమె యొక్క స్థితిని మారుస్తాడు అని చెప్తారు. కనుక అలాంటి భోగానికి ఉపయోగించేటటువంటివి కర్ణపూలు కనుక ఆ భోగానికి ఉపయోగించేటటువంటి కర్ణపూలు మాకు కావాలన్నారట. భోగం అంటే పరమాత్మ అనుభవము, అది దాన్ని చెప్పారు. ఇంకా ఆఖరిని పాదానికి కడియము కావాలి అన్నారు. ఈ పాదాభరణమేమి అంటే మనకి పాదము నడకకి ఉపయోగిస్తుంది కనుకంటే ఒక చోటు నుంచి మరొక చోటికి నడిపించేది గతిని తెలియచేస్తుంది. ఈ గతి ఏది అంటే మేమా నడుస్తున్న వారము లేక నువ్వు నడిపిస్తున్నావా అన్నది మాకు తెలియాలి. అంటే ఈ విషయముల వైపు పరిగెత్తేటటువంటి ప్రవృత్తి కాక స్వామి వైపే నడిచేలాంటి ప్రవృత్తి మాకు కలగాలి అన్నదాన్ని చెప్తున్నారు. ఇదే మనకి పరమాత్మ చరమ శ్లోకంలో చెప్తాడు. ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. కనుక అలాంటి భావన మాకు కలగాలి. అంటే మేము ఈ ధర్మములన్నిటిని ఆచరిస్తున్నాము అనేటటువంటిది కాక నిన్నే పొందాలి, నువ్వే మాకు రక్షకుడవు అనేటటువంటి పరిపూర్ణమైన గతిని మాకు కలిగేలా అనుగ్రహించు స్వామి అన్నాడు. ఇంకా నాకు ఒక వస్త్రము కావాలి. ఎప్పుడైనా సరే ఆభరణములు పెట్టుకున్న తర్వాత దిశములతో ఉంటే అందం లేదు కదా. పురుషుని యొక్క దృష్టిపాతానికి యోగ్యమయ్యేటటువంటి ఒక వస్త్రాన్ని చుట్టూ శరీరానికి కప్పుకొని ఉండాలట. కనుక అలాంటి వస్త్రము కావాలి అంటున్నారు. వస్త్రం అంటే ఏమి అన్నారు అంటే మనకి శరీరాన్ని కనిపించకుండా దాచి ఉంచేటటువంటిది. ఏది వస్త్రము అంటే నడవడికే వస్త్రమట. కనుక మనకి రామచంద్ర ప్రభువు చెప్తాడు సీతమ్మతోటి, వృత్తమే మనకి ఆభరణము కనుక నడవడికే మనకి ప్రధానము. కనుక అలాంటి నడవడికను మాకు ప్రసాదించు. ఎలాంటి నడవడిక కావాలి మాకు? స్వతంత్రము అనేటటువంటి భావన పోవాలి, నీకే చెందిన వాళ్ళము అనేటటువంటి భావన కలగాలి. నువ్వు తప్ప వేరొకరిని మేము ఏది అడగకుండా అంటే నువ్వే ఉపాయము తప్ప వేరొక ఉపాయము లేనటువంటి భావన కలగాలి. ఇలాంటి భావన కలిగేలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు. వస్త్రాన్ని కోరారు. ఈ వస్త్రం అయిన తర్వాత అదన్ పిండినే పాల్సోరుం మూడనై పెయిదు ముషంగై వశివారా. ఇప్పుడు ఒక పదార్థాన్ని చెయ్యాలయా. ఏమా పదార్థము? మనము సాధారణంగా చేసేటటువంటి బియ్యము నీళ్లతో ఉడకపెడతాం మెత్తపడాలంటే. కాదు, పాలతోటే ఉడకపెట్టాలంటే. ఈ పాలతో ఉడకపెట్టి అది మెత్తగా పాలతో ఉడికిన తర్వాత పాలు బయట ఉండేలా చూసి దాని మీద ఆ రెండూ కూడా ములిగేలా నెయ్యి పోయాలట. ఆ నెయ్యి పోసినటువంటి పదార్థం మేము ఒక్కళ్ళమో తినడం కాదు, నీతో కలిసి మేము భుజించేలా అనుగ్రహించు స్వామి అన్నారు. అంటే ఒకళ్ళతో ఒకళ్ళం కలిసి స్పర్శ కలుగుతూ నీతో కలిసి మేము అనుభవించాలి. ఆనాడు రాసలీలలు జరిగిన తర్వాత అందరూ కూడా గోపబాలకులందరూ కూడా కూర్చొని ఆ అడవిలో ఎలాగైతే కలిసి కూర్చొని భుజించారో అలాగే ఈనాడు మిమ్మల్ని నిన్ను చూస్తూ మేము ఆ పదార్థాన్ని నీతో కూడా కలిపి మేము స్వీకరించాలయా అని చెప్తున్నారు. ఇందాక కింద దుద్దు మీద కర్ణపూలు కాలికి ఆభరణము అన్నారు. అనగానే ఇది మనకి పరమాత్మతో సంధానం కూర్చేటటువంటి ఆచార్యుడు మనకి ఇక్కడ చూపించబడుతున్నాడు. ఎలాగైతే తెరకి ఇటు అటు ఉన్న వారిని మధ్యలో ఉన్నటువంటి తండ్రి హస్తాన్ని అందిస్తాడో అలాగే మన ఆచార్యులు కూడా మన చేతికి ఒక కంకణాన్ని కడతారట. స్వామికి వీడు నీకు చెందినవాడు అని తెలియచేయడానికి. ఇంకా భుజముల మీద తాపము చేసినటువంటి గుర్తులను ఉంచుతారట, మనకి స్వామికి చెందిన వారము అని తెలియచేయడానికి. చెవికి దొద్దు అంటే మన స్వరూప జ్ఞానాన్ని కలిగించేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని మనకు ఉపదేశిస్తారట. కర్ణపూలు అంటే రెండు ఉంటాయి కనుక వాటిని ద్వయము అన్నారు. అంటే మేము చేసేటటువంటి సర్వ వ్యాపారములు నీ కొరకే అని చెప్పి నువ్వే మాకు రక్షకుడవు, తల్లితో కలిసినటువంటి నువ్వే మాకు రక్షకుడు తప్ప వేరొక రక్షకుడు లేడు అనే దాన్ని తెలియచేసేటటువంటి దయమంత్రాన్ని అనుగ్రహిస్తారట. ఇంకా మన యొక్క నడకని సరిచేసేటటువంటి చరమ శ్లోకాన్ని అనుగ్రహిస్తారట అన్నారు. కాక జ్ఞానము భక్తి వైరాగ్యము అనే దాన్ని తెలియచేస్తున్నారు ఈ మూడిటి వల్ల అన్నారు. ఇలా చేసి మనకి నడవడికను సరిదిద్ది తర్వాత మనకు కావలసిందేమి స్వామితో కలిసి ఆనందాన్ని అనుభవించాలి. మేము ఒక్కళ్ళమో కాదు, ఈ జ్ఞానం కలిగి నీ మీద ప్రీతి కలిగిన తర్వాత నీకు కైంకర్యం చేస్తే ఆ కైంకర్యం వల్ల పొందేటటువంటి ఆనందం మాకు ఒక్కరికే కాదు, మరి ఏమి నీది మాది కూడా కలిపి ఆనందం.
కనుక ఎలా అనుభవించాలట? నీతో కూడి ఉండి అనుభవించాలట. ఇక్కడ ఏం కావాలట? అన్నము, పాలు, నెయ్యి 3 చూపిస్తున్నారు. ఏమిటి 3 అన్నారు? అన్నము అంటే అహమన్నాదో అహమన్నాదో అహమన్నః అహమన్నః అంటారట. అంటే ఆ పరమపదానికి వెళ్ళినటువంటి ముక్తులు వాళ్ళు చెప్తూ ఉంటారు, స్వామి నాకు అన్నము, స్వామి నాకు అన్నము అని. అంటే స్వామి నాకు భోగ్యభూతుడు అని అర్థం. కనుక ఇక్కడ అన్నము అంటే అర్థం పరమాత్మ అని అర్థం. పాలు అన్నారు. ఈ పాలు అంటే ఏమి? పాలంటే మనకి కళ్యాణ గుణములు అని చెప్పుకున్నాం. కనుక ఆవు కాని కురిపిస్తే అంటే వేదము నుంచి వచ్చినది. ఆవు అంటే ఆచార్యుడు, వేదములు, ఆ వేదముల ద్వారా వస్తుంది. వేదముల ద్వారా తెలియచేయబడేది స్వామి యొక్క కళ్యాణ గుణములు. కనుక అలాంటి స్వామి యొక్క కళ్యాణ గుణములతో కూడినటువంటి పరమాత్మను. అంతే తప్పించి కళ్యాణ గుణములు లేనివాడు కాడు పరమాత్మ. కనుక కళ్యాణ గుణములతో కూడినటువంటి పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలి. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అంటారు. సహా అంటే ఆ ముక్తులైన వారు అశ్నుతే అనుభవిస్తారట. ఎవరిని? సర్వాన్ కామాన్ అంటే ఆయన యొక్క కళ్యాణ గుణములను ఎవరితో పాటు? పరమాత్మతో పాటు. సహ బ్రహ్మణ బ్రహ్మని, బ్రహ్మతో పాటు కళ్యాణ గుణములను కూడా పొందుతారు అన్నారు. కనుక అలాంటి కళ్యాణ గుణములను స్వామితో కలిపి మనం అనుభవించాలట. దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఏమి కళ్యాణ గుణములు అంటే పాలు అన్నారు. ఇంకా మనకి భగవత్ తత్వాన్ని అన్నము అనే దాని వల్ల తెలియచేశారు. ఇంకా మనము ఆయన మీద నిరతిశయ ప్రీతి ఉందే, ఆ నిరతిశయ ప్రీతి ఇక్కడ నెయ్యి రూపంగా చూపించారు. చూపించి ఇలా కారుతూ ఉండాలట అని వారు చూపించి, అదన్ పిన్నే పాల్ సోరు మూడనై పెయిదు ముషంగై వశివారా ఇలా కాయల్లా అనుగ్రహించి, అంటే నీ యొక్క భగవంతుని యొక్క కళ్యాణ గుణములతో పాటుగా మేము ఆనందించాలి, మేము పొందాలి. ఆ పొందిన ఎలా పొందాలి అంటే నీతో కూడి ఉండి పొందాలి అని చెప్పి, నీతో కూడి ఇరుందు కూడి కలిసి దాన్ని మేము పుచ్చుకొని ఆనందించాలయా అన్నారు. ఈ చేతికి గాజులు, వస్త్రాలు ఇవన్నీ చెప్పేసరికల్లా మనము అచ్చిరాది మార్గంగా ప్రయాణించినప్పుడు ఆ విరజానదిలో స్నానం చేస్తే, ఆ విరజానదిలో స్నానం చేసిన తర్వాత ఒక 500 మంది స్త్రీలు వస్తారట. వాళ్ళందరూ వచ్చి తమ 500 అప్సరసాం ప్రతిధామతి, వాళ్ళందరూ వచ్చి కొందరేమో వస్త్రాలు తీసుకొస్తారట. శతం వాసో హస్తాహ బట్టలు పట్టుకొని వస్తారట. ఒక 100 మంది ఏమో మాలలు పట్టుకొస్తారట. ఒక 100 మంది ఏమో మొఖానికి అలంకరణకు ఉపయోగించే అంజనాలు పట్టుకొని వస్తారట. ఇలాగూ వాళ్ళందరూ కూడా వస్తారు. అలాగూ తల్లి సీతమ్మ చేత మాకు ఆనాడు హనుమకి ఎలాగైతే సన్మానం చేయించాడో అలాగే మాకు కూడా పెరు సమ్మానం అంటే అలాంటి సన్మానం, అలాంటి వస్త్రం అంటే మాకు ముక్తి మార్గంలో ప్రయాణించి అచ్చిరాది మార్గం గుండా స్వామిని పొందడానికి తగినటువంటి స్థితిని మాకు కల్పించు స్వామి. ఇంకా ఆ పరమాత్మని చేరిన తర్వాత పరమపదంలో మనం అనుభవించవలసినది పరమాత్మను, పరమాత్మతో పాటు కళ్యాణ గుణములతో కూడినటువంటి పరమాత్మని మనం అనుభవించాలి అన్నదాన్ని తెలియచేసి, ఇది మాకు కావలసినది స్వామి, ఇంతకన్నా మేము కోరుకునేదేమీ లేదు. మాకు కావలసినది నీ చెయ్యి పట్టు మాకు కావాలి, నీ భుజ స్పర్శ మాకు కావాలి, నీ యొక్క ఆనందానికి ఉపయోగపడేటటువంటి అలంకారాలు మాకు కావాలి. మా నడవడిక ఇటువైపు కాకుండా నీవైపే జరిగేలాంటి ఆ వైరాగ్యం మాకు కలిగేలా అనుగ్రహించు స్వామి. ఇంకా మాకు ఒక వస్త్రాన్ని అంటే విరజానదిలో స్నానం చేసిన తర్వాత ఆ అప్సరసలు వచ్చి మాకు అలంకరించేటువంటి అలంకారాలన్నీ మాకు ఇయ్యి స్వామి. అచ్చిరాది మార్గంలో ప్రయాణించి ఆ పరమపదాన్ని చేరిన తర్వాత నీతో కలిసి అక్కడ ముక్తులైన వారి ఏ అనుభవాన్ని అనుభవిస్తారో అలాంటి అనుభవాన్ని మాకు ప్రసాదించు అని ప్రార్థించారట. ఇది మనకి ప్రధానమైనటువంటి పాశురం అని చెప్తారు. కనుక ఏమి ఫలము అంటే ఇది ఫలము, ఇంకా తర్వాత ఉంది. కానీ ఇప్పటికీ ఈ పాశురంలో మనకు తెలియచేయబడినటువంటిది ఇది.